సో ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అంతా కూడా వరల్డ్ వైడ్గా ఎక్కడ ఏం జరిగినా కూడా దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అడుగుతాడు. సెకండ్ వచ్చేసరికి ఏంటంటే నేషనల్ కరెంట్ అఫైర్స్ అండి, నేషనల్ కరెంట్ అఫైర్స్. థర్డ్ వన్ వచ్చేసరికి ఏం రాసుకుంటారంటే స్టేట్ ఆర్ రీజనల్ అండి, స్టేట్ కానీ రీజనల్ కానీ అంటాం. స్టేట్ కరెంట్ అఫైర్స్ కూడా ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అంటే అంతర్జాతీయ వరల్డ్ వైడ్గా ఎక్కడ ఏం జరిగినా కూడా అవన్నీ కూడా మనకి కేటగిరీస్గా వస్తాయండి. అవార్డ్స్ అని ఉంటాయి, మళ్ళీ అందులో ఓకే సబ్మిట్స్ అని ఉంటాయి, అవన్నీ చెప్పుకుంటాం. సో కరెంట్ అఫైర్స్ అనే టాపిక్లో 3 రకాలు ఉన్నాయి: ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, నేషనల్ కరెంట్ అఫైర్స్, అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్ ఉంది. నేషనల్ కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి కంట్రీ వైజ్ అండి. థర్డ్ వన్ వచ్చేసరికి స్టేట్ కరెంట్ అఫైర్స్, నేషనల్ కంట్రీ అఫైర్స్, కంట్రీ వైజ్ అండి. నేషనల్ స్టేట్ అయితే మన ఏపీకి సంబంధించి అండ్ తెలంగాణకి సంబంధించినవి కూడా చూసుకోవాలి. ఈ స్టేట్ కరెంట్ అఫైర్స్లోకి అదర్ స్టేట్లే కూడా వస్తాయండి. అదర్ స్టేట్లో ఏం జరుగుతుందో వస్తాయి. మన ఎలన్ మస్క్కి సంబంధించిన స్టార్లింక్ అనే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది, ఎక్కడ స్టార్ట్ అయ్యింది, లేకపోతే ఎస్సీ ఎస్టీలు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చినటువంటి స్టేట్ ఏంటి. ఇలా స్టేట్ కరెంట్ అఫైర్స్ అంటే ఓన్లీ ఏపీ అనే కదా అర్థం ఎక్కడ. కానీ మీ ఇప్పుడు హైకోర్టు సిలబస్లో ఏమన్నాడంటే ఇంటర్నేషనల్ నేషనల్ అన్నాడు కానీ స్టేట్ అనలేదండి. అంటే స్టేట్ అన్నదంటే స్టేట్ ఏమి ఇవ్వడానికి కదా అర్థం, స్టేట్ కూడా ఇస్తాడో చూసుకోవాలి. కాకపోతే ఇన్డెప్త్గా స్టేట్ మీద కాకుండా ఎక్కువ ఫోకస్ ఇంటర్నేషనల్ నేషనల్ మీద ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే April 6th ఎడిటింగ్ పెట్టుకోండి. April 6th ఎడిటింగ్ పెట్టుకోండి. మనకి 1 or 2 చెప్పాను మీ క్లాసు. 3, 4, 5 కూడా ఒకసారి రేపు కంప్లీట్ చెప్పుకుందాం. అండ్ మార్చ్ మంత్ మ్యాగజైన్ ఏదైతే ఉందో దాని రివిజన్ మొత్తం మార్చి నెలలో ఉన్న అప్డేట్స్ మొత్తం వచ్చేస్తాయి ఒకసారి. అలాగే ఫిబ్రవరి మంత్ వైజ్ వెళ్ళాము అనుకోండి, మీకు ఎలా ఉంటుందంటే మంత్ వైజ్ డైలీ కరెంట్ అఫైర్స్ ఇప్పటివరకు వెళ్ళలేదు కదా. కానీ ఎగ్జామ్ ఇప్పుడు మీరు రాయబోయే ఎగ్జామ్ ఏది రాసినా 1 year బ్యాక్, మీరు ఏ మంత్లో రాసినా కూడా దాని నుంచి 1 year బ్యాక్ నేర్చుకోవాలి. అలా నేర్చుకోవాలంటే ఏం చేయాలి, ఈ మంత్ ఈ డేట్ కరెక్ట్గా చూసుకుని మళ్ళీ ఏం చేయాలి, బ్యాక్ వెళ్ళాలి. మీకు లక్కీలీ కొన్ని పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్లీ ఇప్పుడు మీరైతే ఇప్పుడు క్లాస్ పెట్టుకున్నప్పుడు ఇంతకుముందు పీడిఎఫ్, ఆ పీడిఎఫ్లో ప్రింటెడ్ ఉన్నాయి కాబట్టి అవి నేను ప్రింట్ ఇచ్చేసి చెప్పడం ఈజీ అనమాట, రాసుకునే పని ఉండదు. యాక్చువల్లీ ఏంటంటే ప్రతి సెక్షన్లోని రైటింగ్ తీసేసి ప్రింట్ ఇచ్చేసుకుంటూనే ఉంటాను. బట్ ఇవాళ మీరు రాసుకునేది ఏంటంటే ఈరోజు కరెంట్ అఫైర్స్. డేట్ పెట్టండి 6th April. ఫస్ట్ వన్ నోట్ చేయండి, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ డే. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ డే April 6th. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ డే ఎప్పుడు అంటే April 6th. కింద నోట్ చేయండి యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. దాన్ని మనం ఏమంటామండి, ఐక్యరాజ్య సమితి అంటాం. యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి అంటాం. దీనిని ప్రకటించింది కింద నోట్ చేయండి IDS DP. IDS DP ఈజ్ ఈక్వల్ టు నోట్ చేయండి ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్ లేదా స్పోర్ట్స్ పర్వాలేదు, స్పోర్ట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్. సో ఇది దీని యొక్క అబ్రివేషన్. కింద నోట్ చేయండి 2026 థీమ్. మనకి ఈ క్లాస్ ఏదైతే ఉందో ఇప్పుడు మీరు వింటుంది ఈ టాపిక్ ఇంపార్టెంట్ డేట్స్ అనే థీమ్స్ అనేలోకి వస్తుందండి. సో ఇక్కడ డే చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు, ఇంటర్నేషనల్ స్పోర్ట్ అండ్ పీస్ డే అని చెప్తున్నాడు. సో అది April 6th అంటున్నాడు. మరి థీమ్ నోట్ చేయండి కింద. థీమ్ ఏమని రాస్తారంటే క్రీడల ద్వారా ఇంగ్లీష్లో చెప్పుకున్నాం. నెక్స్ట్ క్రీడల ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను బ్రాకెట్లో SDGs అని పెట్టుకోండి. SDGs అంటే అర్థం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్.
సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటామండి. ఎన్ని ఉంటాయండి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్? బ్రాకెట్లో 17 అని రాసుకోండి. మన గ్రూప్ 2 ఎగ్జామ్లో ఏమడిగాడంటే ఒక 6 వరకు ఇచ్చి సో చూడండి మనకి ఏం చెప్పాడంటే మనకు వచ్చిన గ్రూప్ 2లో ఇచ్చాడంటే ఒక 6 ఎస్డీజీలు ఇచ్చేసి ఇందులో 4 ఇచ్చి ఏమడిగాడంటే ఒక రాంగ్ ఇచ్చాడు. ఎస్డీజీలో లేనిది ఏంటని అడిగాడు. అంటే మీకు ఈ 17 ఎస్డీజీలు ఏంటనేది ఒక రోజు క్లాస్ ఉంటుంది. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనే దాని పరంగా 17లో లేనిది ఏంటని అడుగుతున్నాడు. అంటే మీకు 17 తెలుసు. ఫండమెంటల్ రైట్స్ ఎన్ని ఉన్నాయండి ఇప్పుడు మనకి? 6 ఉన్నాయి అవునా? 6 తెలిసి ఉండాలి. తీసేసిన 7వది ఏంటి? ప్రాపర్టీ రైట్ అంటే ఆస్తి హక్కు, అది కూడా తెలిసి ఉండాలి. ఓకే, అలా ఎస్డీజీలో 17 గురించి ఎన్విరాన్మెంట్ స్టడీస్ చెప్పేటప్పుడు చెప్పుకుంటాం దీని గురించి. సరే నోట్ చేయండి. ఇక్కడ ఏం రాస్తారంటే పాయింట్ 2026 థీమ్ ఏంటంటే క్రీడల ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనపై దృష్టి సారించుట. చాలా వరకు మీకు థీమ్స్ తెలుగులో ఇవ్వట్లేదు, గుర్తుపెట్టుకోండి. తెలుగు మీడియం వాళ్ళకి కూడా తెలుగులో ఇవ్వట్లేదు, ఇంగ్లీష్లోనే ఇస్తున్నారు. అంటే ఇప్పుడు మన ఆల్రెడీ యోగా జరిగింది. యోగా ఇంటర్నేషనల్ యోగా డే June 21 జరిగింది. సో దానికి యోగా ఫర్ హెల్త్ అన్నా లేకపోతే ఇలా సింపుల్గా ఇస్తున్నాడు. నేను ఇంపార్టెంట్ డేట్స్ థీమ్స్ జనవరి నుంచి కంప్లీట్ మంత్ వైజ్గా మొత్తం లిస్ట్ ఇచ్చేస్తాను. అంటే డే థీమ్ ఇచ్చుకుంటూ వచ్చేస్తాను. 1 డే క్లాస్. సో దాని నుంచి ఖచ్చితంగా 1 మార్క్ వస్తుంది. అంటే నేను చెప్పే ఏరియాస్ అన్ని స్కోరింగ్ పోస్ట్ ఏరియాస్ చెప్తాను. క్లాస్ మీరు వచ్చిందే 2-3 అవర్స్ అక్కడ ఉండేది. సో ఆ 2-3 అవర్స్ కూడా స్కోరింగ్ పోస్ట్ చెప్తారు. సరే ఇక్కడ తెలుగులో రాశారు, అక్కడతో ఆప్ చేయండి. అది కింద ఏం రాస్తారంటే నేషనల్ స్పోర్ట్స్ డే ఈజ్ ఈక్వల్ టు నేషనల్ స్పోర్ట్స్ డే ఎప్పుడంటే మనకి జూలై 29 అండి. జూలై 29 నేషనల్ స్పోర్ట్స్ డే ఈజ్ ఈక్వల్ టు జూలై 29. ఎవరి బర్త్డే అండి? జూలై 29 ఎవరి బర్త్డే? నోట్ చేయండి. మేజర్ జాన్సన్. ఎవరండి మేజర్ జాన్సన్ ఎవరు? మేజర్ జాన్సన్ ఎవరంటే బ్రాకెట్లో హాకీ ప్లేయర్ అండి. ఇండియన్ హాకీ ప్లేయర్ బర్త్డే పెట్టాడు. మేజర్ జాన్సన్ బ్రాకెట్లో ఇండియన్ హాకీ ప్లేయర్ బర్త్డే. ఆయన బర్త్డేని ఏమని చెప్తున్నాం అంటే మనం నేషనల్ స్పోర్ట్స్ డేగా చెప్తున్నాం. అంటే మన జాతీయ క్రీడా దినోత్సవంగా చెప్పుకుంటున్నాం. అదే రోజు మళ్ళీ ఏమొస్తుంది మనకి నేషనల్ టైగర్స్ డే కూడా ఆ రోజే ఉంటుంది. ఓకే, సో ఈ ఇంపార్టెంట్ డేట్స్ థీమ్స్ చెప్పుకునేటప్పుడు అక్కడ కంటిన్యూ చేద్దాం. ఇది నెక్స్ట్ తర్వాత నోట్ చేయండి. ఫస్ట్ బిట్ ఏం రాశారంటే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ డే అండ్ థీమ్ రాశారు. నెక్స్ట్ సెకండ్ నోట్ చేయండి. ఆర్టెమిస్ ARTEMIS ఆర్టెమిస్ 2 ఆర్టెమిస్ 2 మిషన్. మన గగనయాన్ చంద్రయాన్ 3 ఎలాగో నాసా వాళ్ళు చేసే ఒక ఎక్స్పెరిమెంట్ ఇది. ఆర్టెమిస్ 2 1 ఆల్రెడీ గతంలో జరిగింది. 2 కింద చిన్న మిషన్ అని పెట్టి చిన్న ఏరమర్ పెట్టి నోట్ చేయండి. నాసా నాసా చంద్ర మిషన్లో భాగంగా కంటిన్యూషన్ అండి. చంద్ర మిషన్లో భాగంగా అంటే చంద్రుడి మీద రీసెర్చ్ చేసేది అనమాట. చంద్ర మిషన్లో భాగంగా వ్యోమగాములను లేదా ఆస్ట్రోనట్స్ను వ్యోమగాములు లేదా వ్యోమానట్ అంటారు. తెలుగులో అయితే వ్యోమానట్ అంటారు. వ్యోమగాములను లేదా ఆస్ట్రోనట్స్ను చంద్రుడిపై పరిశీలన కొరకు పంపనున్నారు. మనకి కింద నోట్ చేయండి. సుమారు 50 సంవత్సరాల క్రితం మొదటిసారి
మానవుడు చంద్రునిపై పరిశీలన కొరకు వెళ్ళాడు. చంద్రుడిపై పరిశీలన కొరకు వెళ్ళాడు. సో పాయింట్ వచ్చేసరికి అక్కడ ఏం రాసుకుంటారంటే చిన్న స్టార్ పెట్టి, ఆల్రెడీ మీకు ఇవాళ యూట్యూబ్లో షార్ట్స్లో వచ్చింది మీకు ఏంటంటే, మనకి ఇండియా నుంచి ఎవరైనా వెళ్ళారా రీసెర్చ్ కొరకు? చంద్రునిపై పరిశీలన కొరకు రాకేష్ శర్మ అనేవాడు వెళ్ళాడు. ఇండియా నుంచి రాకేష్ శర్మ అనే పర్సన్ స్పేస్లోకి వెళ్ళడం జరిగింది. కానీ ఫస్ట్ స్పేస్లోకి వెళ్ళిన ఇండియన్గా చెప్పుకుంటున్నాం రాకేష్ శర్మ అని. ఓకే, ఆయన ఎక్కడి నుంచి వెళ్ళాడు? రష్యా ద్వారా వెళ్ళాడు. విలియం కూడా ఉన్నారు. వీళ్ళందరూ తర్వాత అండి, కల్పన చావ్లా వీళ్ళందరూ తర్వాత. బాగా వెరీ ఫస్ట్ ఎవరంటే రాకేష్ శర్మ. రాకేష్ శర్మ వెళ్ళారు. రాకేష్ శర్మ ఎక్కడ వారు అంటే మన ఇండియన్, ఇంకా చెప్పాలి అంటే హైదరాబాద్ పర్సన్ ఆయన. ఓకేనా? సో ఆయన ఎక్కడ ద్వారా వెళ్ళాడు? రష్యా ద్వారా పైకి వెళ్ళాడు. ఓకే, సో రాకేష్ శర్మ చనిపోయాడా ఉన్నాడా? రాకేష్ శర్మ ఉన్నాడు, చనిపోలేదు. ఓకేనా? రాకేష్ శర్మ ఉన్నాడు. ఓకే, చాలామందికి ఉన్నాడో లేదు తెలియదు ఆవిడకి. సరే, మ్యాటర్ వచ్చేసరికి ఏంటంటే అండి, రాకేష్ శర్మ మ్యాటర్ పెడితే కింద ఏం రాస్తారంటే, అమెరికాని పెట్టి చిన్న ఏరో మార్క్ పెట్టండి, అమెరికాని పెట్టి చిన్న ఏరో మార్క్ పెట్టండి, అమెరికా చిన్న ఏరో మార్క్, నాసా అని పెట్టండి, ఎన్ఈఎస్ఏ నాసా. అసలు నాసా అంటే అబ్రివేషన్ ఏంటి ఇవన్నీ కూడా స్పేస్ టెక్నాలజీ క్లాస్లో చెప్పుకుంటాం. నాసా అని చెప్పి చిన్న అబ్రివేషన్ చెప్పుకుంటాం. చిన్న ఏరో మార్క్ పెట్టుకుని ఆస్ట్రోనట్ అని రాయండి. అమెరికా నుంచి స్పేస్లోకి వెళ్ళిన వాడిని మనం ఏమని పిలుస్తామంటే ఆస్ట్రోనట్ అని పిలుస్తామండి. కింద రష్యా నుంచి స్పేస్లోకి వెళ్ళిన వాళ్ళని ఏమని పిలుస్తామండి మనం? రష్యా నుంచి స్పేస్లోకి వెళ్ళిన వాళ్ళని కాస్మోనట్ అని పిలుస్తామండి. రష్యా నుంచి స్పేస్లోకి వెళ్ళిన వాళ్ళని మనం కాస్మోనట్స్ అని పిలుస్తామండి. నెక్స్ట్, చైనా నుంచి స్పేస్లోకి వెళ్ళిన వారు, చైనా నుంచి స్పేస్కి వెళ్ళిన వారిని ఏమని పిలుస్తున్నామంటే మనం టెక్నోనట్స్ అని పిలుస్తున్నాం. టెక్నోనట్స్, టైకోనట్స్ లేదా టెక్నోనట్స్ లేదా టైకోనట్స్. కింద నోట్ చేయండి. ఇండియా నుంచి వెళ్ళిన వారు ఇస్రో అని పెట్టుకోండి పక్కన. ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళని ఇస్రో అని పెట్టి చిన్న ఏరో మార్క్ పెట్టుకుని వ్యోమానట్ ఆర్ ఆస్ట్రోనట్, వ్యోమానట్ ఆర్ ఆస్ట్రోనట్ అని అంటున్నామండి. అమెరికాలో కూడా ఆస్ట్రోనట్ అని అంటాం. అమెరికా నుంచి వెళ్ళిన వాళ్ళు అంటే నాసా నుంచి వెళ్ళిన వాళ్ళని ఆస్ట్రోనట్. అక్కడ స్టార్ పెట్టి నోట్ చేయండి. ఎప్పటి వరకు భారత్ భూభాగం నుండి స్పేస్లోకి ఎవరు వెళ్ళలేదు. దీని కొరకే ఇస్రో గగన్యాన్ అనే ప్రోగ్రామ్ని ప్రారంభించింది. గగన్ అంటే ఆకాశం, యాన్ అంటే యాత్ర అనమాట. గగన్యాన్ పేరుతో ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. యాన్ అంటే యాత్ర అండి. గగన్యాన్ కింద స్టార్ పెట్టుకుని వచ్చేయండి. భారత్ భూభాగం నుండి స్పేస్లోకి వెళ్ళబోయే ఇద్దరు లేదా ముగ్గురు మనం పంపించబోతున్నాం. ఇద్దరు లేదా ముగ్గురును ఇండోనట్స్ అని పిలుస్తారు. అండర్లైన్ చేసుకోండి. ఇండోనట్స్, ఇండియా. ఓకే, ఇండోనట్స్ అని పిలుస్తారు. సో అమెరికా నుంచి లేదా నాసా నుంచి వెళ్తున్న వాళ్ళేమో ఆస్ట్రోనట్ అంటున్నాం. మన ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా మనం ఆస్ట్రోనట్ అంటాం. బట్ వ్యోమానట్ అనేది మనం వాడతాం. ఎప్పుడు వ్యోమగామి, వ్యోమానట్ అంటాం. ఆ రెండు పోయి గగనయాన్ ద్వారా ఎవరైనా పైకి వెళ్తే ఇండియా ల్యాండ్ నుంచి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళని ఏమని పిలుస్తామంటే సింపుల్గా ఇండోనట్స్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, కింద చిన్న స్టార్ పెట్టి నోట్ చేసుకోండి. ఎక్కడ నుంచి అని పెట్టండి.
లేదా వేరే పెట్టి చిన్న యారమల్ పెట్టుకోండి. ఎక్కడి నుంచి వెళ్ళబోతున్నారంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోట, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోట. సో ప్రజెంట్ శ్రీహరికోట ఏ జిల్లాలో ఉందని చెప్పారండి? తిరుపతిలో ఉందండి. మొన్నటి వరకు చిత్తూరులో ఉండేది. ఎప్పుడైతే జిల్లాలని విభజించామో అది ఇప్పుడు తిరుపతిలో ఉంటుంది. సో శ్రీహరికోట నుంచి డైరెక్ట్గా మన స్పేస్కి మనం ఎవరు పంపించిపోతున్నాం? ఒక రకంగా ఇండియా నుంచి మనుషులు పంపించబోతున్నాం. అంటే ఇప్పటివరకు ఎవరి మీద డిపెండ్ అయ్యాం మనం? ఎప్పుడు కూడా మనుషులు పంపించడానికి అయితే ఎప్పుడు కూడా రష్యా మీద, అమెరికా మీద డిపెండ్ అయ్యాం. మనం ఓన్గా పంపించలేం. కానీ మనం పంపించే రాకెట్స్ అన్నీ కూడా మన కమ్యూనికేషన్ గురించి, ఎడ్యూసెట్స్ అని ఇలా మొత్తం పంపించినవన్నీ మన ల్యాండ్ నుంచి పంపించినవన్నీ ఉన్నాయి. శాటిలైట్ అయితే పంపించాం కానీ మనిషిని పంపించచ్చు. అక్కడ చిన్న స్టార్ పెట్టి నోట్ చేయండి. అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి జంతువు, అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి జంతువు పేరు. జంతువు ఎలాగ ప్రతి ఒక్కటి చెప్తాడు, జంతువు ప్రాబ్లం కాదు, జంతువు పేరు. సో జంతువు పేరు లైకా. లైకా అని పెట్టి బ్రాకెట్లో డాగ్ అని పెట్టండి. సో స్పేస్లోకి ఫస్ట్ పంపించినటువంటి జంతువు ఏంటంటే, యానిమల్ ఏంటంటే, సివిల్స్ అడిగిన బిట్టు అంతరిక్షంలో మొట్టమొదటిసారిగా పండించినటువంటి వెజిటేబుల్ ఏంటని అడిగారు. అంతరిక్షంలో ఏ వెజిటేబుల్ పండించారు? స్పేస్లో ఒక వెజిటేబుల్ పండించారు. ఓకేనా? నోట్ చేయండి. పొటాటో, బంగాళదుంపను పండించారు. అలాంటి బిట్స్ ఉంటాయి మాట. పొటాటోని పండించారు. ఓకే, దీని గురించి క్లాస్ ఎక్కడ చెప్పుకుంటామంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్ ఏదైతే ఉందో, సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్లో ఫస్ట్ ఏమో స్పేస్ టెక్నాలజీ గురించి చెప్పుకుంటాం. కంప్లీట్ అసలు అంతరిక్షం అంటే ఏంటి, లేకపోతే అంతరిక్షం గురించి ఫస్ట్ అధ్యయనం మొదలుపెట్టిన దేశం ఏంటి, ఏ దేశం ఫస్ట్ స్పేస్ మీద ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేసిన దేశం ఏంటంటే, స్పేస్లోకి వెళ్ళిన దేశం రష్యా. ఓకేనా? సో యూఎస్ఎస్ఆర్ అని పిలిచేవాళ్ళు దాన్ని. రష్యా ఫస్ట్ చేస్తుంది. అందువల్ల రష్యా ఇప్పుడు కూడా అడ్వాన్స్డ్గా ఉంది స్పేస్ సంబంధించిన విషయం. నెక్స్ట్ వచ్చేసరికి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇప్పుడు మనకి స్పేస్ అనేది ఏదైతే ఉందో, విశ్వం అంటాం కదా, అది స్ప్రెడ్ అవుతుందా అంటే అలాగే ఉంటుందా? స్ప్రెడ్ అవుతుందా? ఎప్పుడు ఒకేలా ఉంటుందా? ఇప్పుడు మన భూమి ఉంది, భూమి అనేది స్ప్రెడ్ అవుతుందా ఇంకా అలానే ఉంటుందా? ఎర్త్ ఎప్పుడు స్ప్రెడ్ అవుతుందండి, ఎర్త్ అలానే ఉంటుంది. ఓకేనా? ఇంకా తగ్గుతుంది కావచ్చు, ఇలా తగ్గుద్ది అనేది చెప్తాను. సరే, ఇక్కడ చూసుకుంటే స్పేస్ మాత్రం పెరుగుతుంది. స్పేస్ ఎలా పెరుగుతుంది? ఏదైతే మనం చూస్తామో ఈ టైప్లో షేపింగ్ అవుతూ స్ప్రెడ్డింగ్ అవుతాం, విశ్వవ్యాప్తం అంటాం. విశ్వవ్యాప్తం అంటే విశ్వవ్యాపించడం అనే మైనింగ్ తీసుకుంటాం. వచ్చినవాడు కంటే సివిల్స్లో అడిగిన పెట్టు ఏదైతే ఈ స్పేస్ ఉందో ఇది ఎక్స్పాన్షన్ అవ్వడాన్ని ఏమంటారని అడిగాడు. ఏ జాగ్రఫిక్ క్లాస్లోనే అక్కడ ఎవడ కూడా ఇప్పుడు చెప్పింది అయితే లేదు. ఒక మ్యాగజైన్ నుంచి, న్యూస్ పేపర్ నుంచి వచ్చిన క్వశ్చన్ అనమాట. ఆ ఇయర్ కరెంట్ అఫైర్స్. రెడ్ షిఫ్ట్ అంటారు, నోట్ చేసుకోండి. రెడ్ షిఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు, రెడ్ షిఫ్ట్ అంటే అర్థం ఏంటంటే స్పేస్ ఎక్స్టెన్షన్ అవుతూ వెళ్ళడాన్ని రెడ్ షిఫ్ట్ అని పిలుస్తారు. స్పేస్ ఎక్స్టెన్షన్ అవుతూ వెళ్ళడాన్ని రెడ్ షిఫ్ట్ అని పిలుస్తారు. ఓకే, రెడ్ షిఫ్ట్. ఇప్పుడు చంద్రయాన్ 1, 2, 3 జరిగింది. దాని ప్రాజెక్ట్ డైరెక్టర్స్ ఎవరు, ఎంత బడ్జెట్ అయింది, ఏ పేరు ఏ పెట్టారు, ప్రజ్ఞాన్ అంటే ఏంటి, ఇవన్నీ స్టోరీ అంతా స్పేస్ టెక్నాలజీ క్లాస్ చెప్పినప్పుడు చెప్తాం. న్యూక్లియర్ టెక్నాలజీ గురించి చెప్పుకుంటాం, డిఫెన్స్ టెక్నాలజీ గురించి చెప్పుకుంటాం. ఆ 3 days రాలేదంటే ఆ ఏరియా నుంచి మార్క్ ఎగిరిపోతుంది. సో స్పేస్ గురించి మొత్తం అక్కడ చెప్పుకుంటాం. సునీత విలియమ్స్ ఎవరు? కల్పన చావ్లా చనిపోయినటువంటి ఆ స్పేస్ క్రాఫ్ట్ పేరు ఏంటని అడిగాడు. అయితే సునీత విలియమ్స్ ఉన్నారు. సునీత విలియమ్స్ ఏ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా స్పేస్లోకి వెళ్ళాక అక్కడ ప్రాబ్లం అయింది. తిరిగి తీసుకొచ్చినటువంటి స్పేస్ క్రాఫ్ట్ ఏంటి? క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే రెగ్యులర్గా మనం చదివేలాగా ఉంటుంది. అలాగే రీసెంట్గా చంద్రుడికి సంబంధించి అతి దగ్గరగా వచ్చినటువంటి శాటిలైట్ అంటే లైక్ బయట నుంచి వచ్చినటువంటిది ఏంటి అని చెప్పి, ఏ గ్రహం యొక్క ఉపగ్రహం చంద్రుడి దగ్గరికి వచ్చింది, అన్నీ కూడా ఎలా ఉంటాయంటే బిట్స్ చాలా డెప్త్గా ఉంటాయి. ఓకే, సరే, ఇక్కడ కింద ఏం చేస్తారంటే ఒక పాయింట్ నోట్ చేయండి. గగనయాన్ ప్రయోగం కొరకు ఇస్రో దాని ద్వారా వెళ్ళే వ్యోమగాములను ట్రైనింగ్ ఇచ్చేందుకు
మిషన్ మిత్ర అనే ప్రోగ్రామ్ను ప్రారంభించింది. మిషన్ మిత్ర. సో ఆరోగ్య మిత్ర గురించి విని ఉంటారు మీరు. ఇక్కడ ఏం చెప్తున్నంటే మిషన్ మిత్ర నేరం వరకు పెట్టి నోట్ చేయండి. లడఖ్లోని ఈ ప్రాజెక్ట్ ఎక్కడ జరుగుతుంది ఇప్పుడు అంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎక్కడ జరుగుతుందంటే లడఖ్లోని లేహ్ అనే ప్రాంతంలో జరుగుతుంది. లేహ్ అనే ప్రాంతంలో జరుగుతుంది. లేహ్. సో ఇదండి లేహ్ అనే ప్రాంతం ఉంది లడఖ్లో. లేహ్ అనే ప్రాంతంలో జరుగుతుంది. నోట్ చేయండి. అక్కడ సుమారు 3,500 మీటర్ల ఎత్తులో ఓకే కఠినమైన వాతావరణంలో ఆస్ట్రోనట్ల యొక్క బాడీ బిహేవియర్ను చెక్ చేస్తున్నారు. సో స్పేస్లోకి పంపించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళారంటే ఇప్పుడు సుమారు 3,500 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి స్నో ప్లేస్, ఆ ప్లేస్లో వాళ్ళ బాడీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో అది స్పేస్కి అలవాటు పడుతుంది. కాబట్టి మిషన్ మిత్ర అనే ఒక ప్రోగ్రామ్ని మన ఇస్రో స్టార్ట్ చేస్తుంది. క్వశ్చన్ ఏమడగవచ్చు అంటే సింపుల్గా మిషన్ మిత్ర అనేది ఎక్కడ జరిగిందని అడగవచ్చు, లేదంటే మిషన్ మిత్ర అనేది నిర్వహించిన సంస్థ ఏంటి అని అడగవచ్చు. DRDO, ఇస్రో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఇస్తారు. లేదా ఇస్రో మొత్తం ఇవ్వడం అనేసి సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ అన్ని ఆర్గనైజేషన్ పేర్లు ఇచ్చేసి ఇస్రో ఇవ్వడం అంటే బాడీ బిహేవియర్ చెకింగ్ కోసం అక్కడ మనం పంపించడం జరుగుతుంది. ఓకే. సో ఈ కాన్సెప్ట్ అంతా కూడా మనం చెప్పుకునేదేమో ఫస్ట్ దేంతో స్టార్ట్ చేసుకున్నాం, నాసా ప్రాజెక్ట్ గురించి చెప్పుకుంటే ఎక్కడికి వచ్చాం, ఇస్రో ప్రాజెక్ట్ గురించి చెప్పుకుంటున్నాం. అంటే ఆల్ టుగెదర్ ఏమవ్వాలి అంటే ఈ మంత్లో ఏవైతే జరగబోతున్నాయో చెప్పుకోవాలి. నెక్స్ట్ మనం ఇండియా చేయబోయే ఎక్స్పెరిమెంట్ ఏంటి స్టార్ పెట్టి నోట్ చేయండి. నెక్స్ట్ ఇండియా చేయబోయే ఎక్స్పెరిమెంట్ శుక్రయాన్. మీకు ఈ స్పేస్ టెక్నాలజీ క్లాస్ చెప్పినప్పుడు 2032లో ఏం చేయబోతున్నాంతో సహా అన్ని లిస్ట్ చెప్పుకుంటాం. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి మనకి. శుక్రయాన్ అండి. కమింగ్ డేస్లో ఇండియా చేయబోయే ఎక్స్పెరిమెంట్ ఏంటంటే శుక్రయాన్. శుక్రుడి మీద ఇప్పుడు వరకు మనం వెళ్ళలేం. అలాగే దానికి ఎంత స్టార్ పెట్టి నోట్ చేయండి. చంద్రుడి యొక్క మూన్ మాట్లాడి చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం లేదా సౌత్ పోల్ చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం సౌత్ పోల్ను చేరినటువంటి మొట్టమొదటి దేశం ఇండియా. ఇండియా. సో చంద్రుడి మీదకి వెళ్ళినటువంటి దేశాలు మొత్తం ఎన్ని ఉన్నాయండి ఇప్పటి వరకు? చంద్రుడి మీద వెళ్ళినటువంటి దేశాలు రష్యా, అమెరికా, ఇండియా, చైనా, 4 దేశాలు. అవన్నీ ఆర్డర్ చెప్పుకుందాం అక్కడ. సరే చూసుకుంటే మనకి ఆర్టమిస్ అనే ఒక ప్రాజెక్ట్ని నాసా స్టార్ట్ చేసిందని చెప్పుకున్నాం మనం. ఈ అన్నింటిలో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి రాకేష్ శర్మ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన స్పేస్లోకి వెళ్ళారని చెప్పుకున్నాం కదండి. అది ఇయర్ నోట్ చేయండి ఒకసారి. ఇయర్ నోట్ చేసుకోలేదు కదా. ఇయర్ ఏం రాస్తారంటే 1984లో వెళ్ళారండి. రాకేష్ శర్మ దగ్గర బ్రాకెట్లో 1984లో వెళ్ళారు. ఎన్ని సంవత్సరాలు అయిందండి? 40 years అవుతుంది. ఇయర్ అవునా? 40-41 years అవుతుంది. ఉన్నారు రాకేష్ శర్మ. ఓకేనా? సరే నెక్స్ట్ వన్ చూడండి. మనకి తర్వాత చూడండి. ఏపీ క్యాపిటల్గా ఇప్పుడు దాకా రాసింది ఇంటర్నేషనల్. ఇప్పుడు ఒక రకంగా నేషనల్ మ్యాటర్ రాస్తున్నారు ఏపీ పేరు వచ్చిన. సో అమరావతిని ఏపీ క్యాపిటల్గా అమరావతిని కింద నోట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ఇంగ్లీష్లో ఏమంటారండి? ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుని ఇంగ్లీష్లో ఏమంటారు? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనొచ్చు, ఫ్రాగ్మెంటేషన్ అని కూడా అనొచ్చు. ఫ్రాగ్మెంటేషన్ అన్నా విభజించడమే. ఓకే.
ఫ్రాగ్మెంటేషన్ కూడా అనొచ్చు. సరే, ఇక్కడ చూసుకుంటే ఏం రాస్తారండి పాయింట్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు అని పెట్టారు. బిల్లు కాదు, సవరణ బిల్లు 2026 ఏకైక మరియు శాశ్వత రాజధానిగా కేంద్ర ప్రభుత్వం CG అండి, కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తిస్తూ సెక్షన్ 5లో అంటే ఇందులో నుండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పునర్వ్యవస్థీకరణ బిల్లు ఏదైతే ఉందో అందులో సెక్షన్ 5ను సవరణలు చేశారు. సో 2014లో మనకి ఎప్పుడైతే తెలంగాణ ఆంధ్ర సెపరేట్ అయిందో ఆ తర్వాత టీడీపీ గవర్నమెంట్ అమరావతిలో సింగపూర్ మోడల్ ఇవన్నీ చేస్తామని చెప్పడం, తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో గవర్నమెంట్ రావడం, ఆ గవర్నమెంట్ 3 చోట్ల క్యాపిటల్స్ అని చెప్పడం, ఫైనల్లీ మన ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్లో నెంబర్ 1గా ఉంది. 2014 నుంచి కూడా ఎవరైనా వచ్చి ఒక కొత్త కంపెనీ పెట్టుకుందాం అనుకుంటే ల్యాండ్ కానీ కరెంట్ బిల్ కానీ తక్కువ ఇచ్చే ఫస్ట్ ప్లేస్లో ఏముందంటే ఆ ఏపీ ఉంది. కింద నోట్ చేయండి. ఫ్రమ్ లాస్ట్ 2014 నుంచి అండి ఇప్పటి వరకు కూడా ఫ్రమ్ 2014 ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ EASC ఈజ్ అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ ప్రకారం మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏపీ. ఓకే, సో ఈ పాయింట్స్ అన్నీ చూసారు కదండి, క్లారిటీ. నెక్స్ట్ తర్వాత నోట్ చేయండి. మూడీస్ MOODY మూడీస్ బ్రాకెట్లో రేటింగ్ సంస్థ అని పెట్టుకోండి. మూడీస్ అంటే ఏంటంటే ఫిచ్ అనేది ఒకటి, ఇవన్నీ కూడా ఏంటంటే మూడీస్ అని, ఇవన్నీ ఏంటంటే రేటింగ్ సంస్థలు అంటారు. మూడీస్ అంచనాల ప్రకారం పశ్చిమాసియాలో ఉద్రిక్తుల కారణంగా ఎక్కడుందండి పశ్చిమాసియాలో ఏమున్నాయి, ఏం జరుగుతుంది ఉద్రిక్తులు అంటే? ఇరాక్ ప్రాంతం ఉంది కదండి. సో ఇక్కడ మీకు చూడండి వరల్డ్ మ్యాప్ ఉంది కదా, ఇందులో ఇదంతా ఏషియా అంటుంటే ఇదంతా ఈస్ట్ అండి, అంతా ఇటు ఈస్ట్ వైపు, సో వెస్ట్ వైపు. అందువల్ల ఏంటంటే ఈ పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి ఈ ఇరాన్, ఇజ్రాయెల్ ఈ కాంప్లికేషన్ ప్రాబ్లమ్స్లో ఈ వార్ వల్ల ఏమవుతుందంటే కింద నోట్ చేయండి. ఫైనాన్షియల్ ఇయర్ 2027లో ఇండియా జీడిపి అంటే అర్థం ఏంటంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. సో జీడిపి అంటే ఏంటి, ఇవన్నీ ఎకానమీలో చెప్పుకుంటాం మనం. సరే, ఇక్కడ చూసుకుంటే జీడిపి వృద్ధి 6%కు తగ్గుతుంది అని చెప్తుంది. సో తగ్గిందని చెప్తుంది, తగ్గుతుందని కూడా చెప్తుంది. ఓకేనా? సో ఈ అంచనా ఎవరు చెప్తున్నారు? మోడీస్ అనే ఒక రేటింగ్ సంస్థ చెప్తుంది అన్నమాట. ఇలా జరగవచ్చు. మనకి జీడిపిని డిసైడ్ చేసే సంస్థలు అంటే ఒకటి ఉండవండి, చాలా ఉన్నాయి. ఒకటి వరల్డ్ బ్యాంక్ అంటే గుర్తుపెట్టుకోండి. ఎన్ని సంస్థలు అంటే ఒకటి వరల్డ్ బ్యాంక్, రాసుకోండి అక్కడ. జీడిపి మీరు ఎగ్జామ్కి ఎప్పుడైనా వెళ్ళే ముందు ఒక 20 days ముందు అడిగి చెప్పించుకోవాల్సిన ఏరియాస్ ఏంటంటే బ్యాంకింగ్ సెక్టర్ పిల్లలు అయితే కనుక CRR ఏంటి, SLR ఏంటి, బ్యాంక్ రేట్ ఏంటి, ఇవన్నీ చెప్పించుకోండి. ఒకవేళ మీరు గ్రూప్ 2 మెయిన్స్ రాద్దాం అనుకున్నారు అనుకోండి, ఎకానమీ పరంగా చూసుకుంటే RBI మనకి జీడిపి అంత చెప్పింది. నోట్ చేయండి అక్కడ RBI వరల్డ్ బ్యాంక్ IMF నీతి ఆయోగ్ ఫిచ్ మూడీస్
ఇవన్నీ జీడిపిని ఎక్స్పెక్ట్ చేసి చెప్తాయి. జీడిపిని ఎక్స్పెక్ట్ చేసి చెప్తారు. ఒకదాని జీడిపి ఇంకోదాని జీడిపి సంబంధం ఉండదండి. ఒకటేమో 6 అని చెప్తారు, ఇంకొకరేమో 6.5 అంటారు, ఇంకొకరేమో 7.5. ఓకే, సో ఇవన్నీ కూడా జీడిపి చెప్పే సంస్థలో. సో ఎగ్జామ్ ముందు మళ్ళీ చూసుకుంది కింద నోట్ చేయండి. తర్వాత స్పోర్ట్స్ అని పెట్టుకోండి. సరే, స్పోర్ట్స్ నేషనల్ సబ్ జూనియర్ బాక్సింగ్లో 7వ 7th అండి, 7వ బాక్సింగ్లో 7వ నేషనల్ సబ్ జూనియర్ అండర్ 17 అండి, 17 అండర్ 17 బాక్సింగ్ ఛాంపియన్షిప్ నాగ్పూర్లో ప్రారంభమైంది. సో నాగ్పూర్లో ఈ అండర్ 17 7th నేషనల్ సబ్ జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ అనేది ప్రారంభమైందని చెప్తున్నారు. నెక్స్ట్ తర్వాత నోట్ చేయండి. ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ స్పోర్ట్స్ వరల్డ్ అనే క్లాస్ ఒకటి జరుగుతుంది మీకు. 3rd టాపిక్ మేబీ అది మీకు 142 టాపిక్స్లో 3rd టాపిక్ మీకు ఆ ప్లేస్ కూడా చెప్తున్నాను క్లాసు మీకు. ఆ టాపిక్ ఏంటంటే స్పోర్ట్స్ వరల్డ్ అనే టాపిక్ మొత్తం అసలు కంప్లీట్. ఒలింపిక్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి, ఇప్పుడు ఒలింపిక్స్ ఎప్పుడు జరుగుతున్నాయి, నెక్స్ట్ ఎక్కడ జరగబోతున్నాయి, 28లో ఎక్కడ, 32లో ఎక్కడ, దాంతోపాటు కామన్వెల్త్ గేమ్స్ అంటే ఏంటి. కొంచెం మనం ఒకసారి ఏం చేస్తారంటే గ్రూప్ 2 అడిగి ఉంటుంది కూడా. కామన్వెల్త్ గేమ్స్ అనగా అర్థం ఇచ్చి కరెంట్ అఫైర్స్ దగ్గర ఇచ్చి కింద ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడంటే ఆ కామన్వెల్త్ కంట్రీస్ అంటే అవి ఏంటంటే అసలు హిస్టరీకి సంబంధించి తెలుసుంటేనే రాయగలరు. కామన్వెల్త్ కంట్రీస్ అంటే ఏంటి? కామన్వెల్త్ అనే వర్డ్ ఉంది కదా, ఈ కామన్వెల్త్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? బ్రిటిషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిపాలించిన దేశాలు ఎన్నైతే ఉన్నాయో వీటిలన్నింటినీ కూడా కామన్వెల్త్ కంట్రీస్ అంటే వాడు కామన్గా పట్టుకెళ్ళిపోవడానికి బాగుంటుంది కాబట్టి కామన్వెల్త్ అని పెట్టుకుంటున్నాడు. ఈ కామన్వెల్త్ కంట్రీస్ అన్నింటిలో కూడా మనం ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఏషియన్ గేమ్స్ ఎలాగో, ఒలింపిక్స్ అయితే ప్రపంచంలో అన్ని దేశాలు ఒకే ప్లేస్కి వెళ్ళి సో గేమ్ అనేది జరుగుతుంది, అది కరెక్ట్. సో ఈ కామన్వెల్త్ ఎలా వచ్చిందనే దాని గురించి అడిగాడు బట్ ఆంగ్లేయులు లేదా బ్రిటిషర్స్ పరిపాలించిన దేశాలు అని చెప్పి ఇచ్చాడు. కామన్వెల్త్ కంట్రీస్ అంటే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే అక్కడ. బ్రిక్స్ గురించి మీకు ఎలాగ ఐడియా ఉంది. సో స్పోర్ట్స్ రిలేటెడ్గా ఏమడుగుతున్నాడంటే రీసెంట్ టైంలో స్పోర్ట్స్ అవార్డ్స్ అడుగుతున్నాడు. అలాగే ఎక్కువగా రెగ్యులర్గా అడిగే బిట్టు వస్తుందని తెలిసిన ఎక్కువ ఉంటుంది చదవలేకపోయే ఏరియా. ఒక వర్డ్ ఇస్తాడండి. ఇప్పుడు LBW అని వర్డ్ ఇస్తాడు. ఈ వర్డ్ దేనికి సంబంధించిందని ఇస్తాడు. లవ్ అని ఒక వర్డ్ ఇస్తాడు, ఇచ్చి ఇది దేనికి సంబంధించిందని అడుగుతాడు. వాలీబాల్లో ఫస్ట్ లవ్ అని చెప్పి కొడతాం అంటే 0-0 అని. అంటే మీకు ఆ గేమ్ తెలియకపోయినా దాంట్లో వాడే వర్డ్స్ తెలియకపోయినా మారిపోతుంది. స్పోర్ట్స్ అమ్మాయిలు ఎవరు సరిగ్గా పట్టించుకోరు, అబ్బాయిలు నాలంటూ కూడా పట్టించుకోరు. ఎందుకంటే ఒక రోజుతో ఒక IPL గురించి తెలుసుకుంటే సరిపోదు, మళ్ళీ BCCI ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. సో ఈ మ్యాచెస్ ఇవన్నీ వరల్డ్ కప్ మ్యాచ్ ఎక్కడ జరిగిందో తెలియదు, అంటే T20 తెలియాలి ఈ లోపల. సో T20 ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు. ఇంత గందరగోళం ఎందుకని చెప్పి 1-2 మార్క్స్ కోసం ఎందుకని చెప్పి పక్కన పెట్టారు. కానీ ఈ మధ్య ఏమైపోతుందంటే స్పోర్ట్స్ నుంచి డామినేటింగ్గా 3-4 క్వశ్చన్స్ వచ్చేస్తాయి, వదలడానికి లేదు. అంటే ఆ ఏరియా వదిలేయచ్చంటే ఎప్పుడు వదిలేయచ్చంటే టైం వేస్ట్ అయితే వదిలేదు. అథమెటిక్లో కూడా ఏం చెప్తున్నాను మీకు, సంపెద్దగా ఉంటుంది వదిలేయండి, టైం వేస్ట్ అంటారు. కానీ ఇది స్పోర్ట్స్ వదలడానికి లేదు. మీరు ఖచ్చితంగా ఏం చేయాలంటే అవార్డ్స్ ఎంత బాగా చదువుతారో స్పోర్ట్స్ ఖచ్చితంగా చదువుతారు. ఇప్పుడు స్పోర్ట్స్ డే నుంచి ఇస్తాడు ఏదో ఏం చేస్తారు, స్పోర్ట్స్ డే నుంచి లేదా స్పోర్ట్స్ వర్డ్స్ టెర్మినాలజీ అంటారు. సో టర్మ్ నుంచి ఇస్తాడు. సో అది ఖచ్చితంగా నేను ఇవ్వటం మెటీరియల్ ఈజీగా కానీ మీకు ఖచ్చితంగా చెప్తాను 1 వీక్ పడుతుంది ఆ మెటీరియల్ చదవడానికి, అంత పెద్ద మెటీరియల్. ఎందుకని సింపుల్ క్వశ్చన్, వాలీబాల్ ఎంతమంది ఉంటారో అని అడుగుతారు, క్రికెట్లో ఎంతమంది ఉంటారో మీకు తెలుసు. ఎంతమంది ఉంటారు క్రికెట్లో? క్రికెట్ అనే దానిలో టీంలో ఎంతమంది ఉంటారు? 11 మెంబర్స్ ఉంటారు. అవునా? ఎవరో కాదు బిజినెస్ పీపుల్ ఎవడో నవ్వాడు పెట్టాడు పోస్ట్ ఒకసారి. ఏంటంటే సో 11 పీపుల్ ఆడుతూ ఉంటే 1.2 CR కోటి, అదే ఒక 120 కోట్ల మంది చూస్తూ టైం వేస్ట్ చేస్తారు.
అంటే 7 ఈడియట్స్ ఆడుతుంటే ఇన్ని కోట్ల మంది ఈడియట్స్ చూసి టైం వేస్ట్ చేస్తారని జోక్ వేయడు ఒక అతను. ఓకే, యాక్చువల్లీ అది బిజినెస్ కాబట్టి క్రికెట్లో ఉన్న డిమాండ్ తెలుస్తుంది. మన క్రికెట్కి ఒక డిమాండ్ ఉంది. క్రికెట్కి IPL T20 అంతా కూడా ఎక్కువ మంది ప్రజెంటేషన్ అటెన్షన్ పెట్టేది దేని మీద అంటే క్రికెట్ మీద. మిగతా గేమ్స్ ఆడేవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు ఎవరు పట్టించుకోరు అసలు. వాళ్ళు చాలామంది ఏడుతుంటారు అనమాట. వాళ్ళకే మీరు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు, వాళ్ళకే మీకు నీరాజనాలు పడతారు, వాళ్ళు గెలిచి వస్తే పట్టించుకుంటారు. ఒకసారి ఇప్పుడు ఏదో ఫుట్బాల్ ఏదో గెలిచారు మనోళ్ళు వెళ్ళి, ఎవడో పట్టించుకోలేదు, ఎయిర్పోర్ట్కి ఎవడో రాలేదు. అసలు వాళ్ళు ఫీల్ అయిపోయారు అక్కడ ఎయిర్పోర్ట్లో ఏడ్ చేశారు అనమాట ఒకసారి దగ్గర. ఏమని ఇదే క్రికెట్ ప్లేయర్స్ అయితే మీరు ఎంత గౌరవిస్తారు, గవర్నమెంట్ పట్టించుకోలేదు, మమ్మల్ని పబ్లిక్ పట్టించుకోలేదు, మేము ఎక్కడికి వెళ్ళి ఆడొచ్చి అలా చెప్తున్నారు అనమాట. ఫెసిలిటీస్ కూడా పెద్దగా పట్టించుకొని స్పాన్సర్లు అసలు ఉంటారండి, గుర్తుపెట్టుకోండి. ఆ గేమ్స్కి ఇప్పుడు జావలిన్ త్రో ఉంది. జావలిన్ త్రో రీసెంట్ టైంలో పాపులర్ అయిన కలిసి జావలిన్ త్రో ఇండియాలో ఒక అతను జావలిన్ త్రోలో బాగా ఫేమస్ అయ్యాడు, నీరజ్ చోప్రా. శాడిజం అంటే క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, నీరజ్ చోప్రా ఇచ్చినటువంటి జావలిన్ త్రో ఎంత దూరంలో పడిందని బిట్టు SSC బిట్టు చూసుకోండి, పాత పేపర్లు చెక్ చేసుకోండి ఒకసారి. SIలో అడిగాడు బిట్టు 84.62 ఏదో ఇలా ఉంది, పక్కా డిజిట్ మాట. మళ్ళీ కింద అన్ని 81లో 82లో 83లో. అసలు ఆ రోజు పేపర్ ఎవడు చదువుతాడు, ఆ పేపర్లో ఇంత పర్టికులర్ ఎవడు చదువుతాడు, దాని నుంచి పెట్టుకోండి. అభినవ్ బింద్రా ఎవరు? అభినవ్ బింద్రా ఎవరు? మనకి దేనికి సంబంధించి షూటింగ్ సంబంధించిన వాడు. అట్ ది సేమ్ టైం ఆయన మనకి ఇండియాలో ఫస్ట్ గోల్డ్ మెడల్ వచ్చినటువంటి పర్సన్. ఓకే, ఒలింపిక్స్ మొన్న ఒలింపిక్స్ జరిగినటువంటి ఒలింపిక్స్లో ఆయనకి ఏమి ఇచ్చారంటే ఐకాన్ అనే అవార్డు ఇచ్చారు. ఓకే, ఒలింపిక్స్ ఐకాన్ అవార్డు వచ్చింది. అసలు సంబంధం లేదు, ఎప్పుడో గెలిచాడు, బట్ మొన్న ఇచ్చారు ఆయన. కాబట్టి మొన్న ఇచ్చిన దాంట్లో దాని నుంచి పెట్టి ఇచ్చాడు తప్ప మన ఒలింపిక్స్లో మెడల్స్ కొట్టిన ఈ నీరజ్ చోప్రా ఎవరి మీద పెట్టేవాళ్ళ, ఎప్పుడో వచ్చి రెస్ట్లో ఉన్నటువంటి అభినవ్ బింద్రా మీద వచ్చింది పెట్టి అలా ఉంటుంది. ఓకే, లైక్ సరే నెక్స్ట్ వన్ చూడండి. మన పాయింట్ ఏం రాస్తారంటే ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ ఛత్తీస్గఢ్లో ముగిసిన ఈ క్రీడల్లో కర్ణాటక జట్టు ప్రథమ స్థానంలో ఉంది. కర్ణాటక జట్టు ప్రథమ స్థానంలో ఉంది. నెక్స్ట్ వన్ నోట్ చేయండి, లాస్ట్ పాయింట్ ఈరోజు కరెంట్ అఫైర్స్లో. వరల్డ్ ఆర్చరీ సో విలువిద్య అంటాం కదా మనం, ఆర్చరీ. పారా సిరీస్ వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ బ్యాంకాక్లో జరిగింది. భారత్ 16 పథకాలతో 16 మెడల్స్ వచ్చినాయి. బట్ 16 పథకాలతో 16 మెడల్స్తో మొదటి స్థానంలో నిలిచింది. 16 మెడల్స్ మొదటి స్థానంలో నిలిచింది. ఓకే, సో ఒలింపిక్స్లో ఎక్కువ మెడల్స్ వచ్చినటువంటి పర్సన్ ఎవరైనా ఇచ్చాడు ఒకసారి. ఒలింపిక్స్లో ఎక్కువ మెడల్స్ వచ్చిన పర్సన్ ఎవరు? ఓకేనా, మైకేల్ ఫీల్డ్స్ అనేవాడు ఒకడు ఉంటాడు. ఓకేనా, సో అతను ఏం చేస్తాడు, స్విమ్మింగ్ చేస్తాడు. హుసేన్ బోల్ట్ ఏం చేస్తాడు? రన్నింగ్ అండి. హుసేన్ బోల్ట్ రన్నింగ్. ఓకే, చిరుతపులతో సమానంగా పరిగెడతాడు అని చెప్పారు. సో హుసేన్ బోల్ట్ అక్కడ. అలాగే ఫుట్బాల్లో బాగా రిచెస్ట్ పర్సన్ ఎవరు? స్పోర్ట్స్ పర్సన్స్లో రిచెస్ట్ ఎవరండి? రొనాల్డో. సో రొనాల్డో వచ్చేసరికి ఏంటంటే ఆయన ఏదైతే షూ కొనుక్కోలేకపోయాడో ఆ షూకి ఇప్పుడు ఆయన బ్రాండ్ అంబాసిడర్. అట్ ది సేమ్ టైం రిచెస్ట్ స్పోర్ట్స్ ప్లేయర్. సరే చూసుకుంటే మనకి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. స్పోర్ట్స్ని నెగ్లెక్ట్ చేయకూడదు అనేది మెయిన్ కాన్సెప్ట్. మీ సీనియర్స్ని స్పోర్ట్స్ని పెద్ద పట్టించుకోవద్దని చెప్తున్నాను. ఎందుకంటే 1 మార్క్ 2 మార్క్స్ ఎందుకు ఇచ్చేయకూడదు, మొత్తం అవ్వదని తెలుస్తున్నాను. బట్ మేము అవ్వద్దని చెప్తున్నాను. ఎందుకంటే ఆ 3 మార్క్స్ మెన్సరేషన్ అలాగే వదిలేస్తారు. మీరు నాకు తెలుసా విషయం, అథమెటిక్లో మెన్సరేషన్ అనేది మొత్తం ఎంత బాగా చెప్పి ఏం చేసినా కానీ దాన్ని వదిలేస్తారు. అది ఎలా వదిలేస్తున్నారు అంటే ఇలాంటివి పట్టుకోవాలి. థియరీయే కదా, ఒక 2-3 సార్లు చదువుకుంటారు కదా. సరే ఈరోజు కరెంట్ అఫైర్స్ అక్కడితో ఆఫ్ చేయండి. హిస్టరీ ఓపెన్ చేసుకోండి ఒకసారి. హిస్టరీ ఎక్కడ వరకు చెప్పుకున్నాను? జైనిజం బౌద్ధిజం జరిగిందా?